హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం. తర్వాత అనాలిసిస్ వీడియో చేస్తున్నాను. సమయం దొరకదు, అందువల్ల వీడియో అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా చేయట్లేదు. ఓకే, ఎనీవే ఈరోజు అయితే మనకు ఒక ఎక్సలెంట్ డే అని చెప్పొచ్చు. మనం ఫస్ట్ అయితే 4 ట్రేడ్స్ చేసాము. 4 ట్రేడ్స్లో మొత్తం టోటల్గా 200 పాయింట్స్ అనేది మన లైవ్లోనే ఇవ్వడం జరిగింది. అండ్ 4 ట్రేడ్స్లో కూడా ఫస్ట్ ఒక ఎంట్రీ అండ్ అది రీ ఎంట్రీ ప్రైస్ అబోవ్ వెళ్ళినప్పుడు మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అట్లా టోటల్గా టూ ట్రేడ్స్ జరగడం జరిగింది. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చి 23,000 పిఈ. మన స్ట్రైక్ ప్రైస్ అరౌండ్ స్టార్టింగ్ మన రావడం ఒక 9:30 అరౌండ్ 9:20కి మన ఎంట్రీ అనేది ప్లాన్ చేయడం జరిగింది. అండ్ అట్ స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ 90 ఒక 30 పాయింట్స్ అయితే ఫస్ట్ బుక్ చేసాము. ఆ తర్వాత ఆ రీఎంట్రీ తర్వాత కూడా ఆల్మోస్ట్ రీఎంట్రీ నుంచి కూడా 100 పాయింట్స్ వెళ్ళడం జరిగింది. అండ్ 50 పాయింట్స్ వరకు బుక్ చేయడం జరిగింది. సేమ్ థింగ్ 23,000 సిఈలో కూడా ఒక 100 పాయింట్స్ అనేది వచ్చింది. ఫస్ట్ ఎంట్రీలో మనకు 30 పాయింట్స్ వచ్చింది. ఆ తర్వాత ఎంట్రీ అనేది అయితే 80 దగ్గర ఇచ్చాము. ఇది డిఫికల్ట్ ఎంట్రీ. ఈ ఎంట్రీ మనం హాఫ్ అన్ అవర్ ముందు నుంచే ప్లాన్ చేసి చెప్పడం జరిగింది. అండ్ మార్కెట్ డైరెక్షన్ ఎలా వెళ్తుందని చెప్పడం జరిగింది. క్లియర్గా ఆఫ్టర్ మన ఎంట్రీ వన్స్ మన డైరెక్షన్ మన జోన్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అయిన తర్వాత విత్ ఇన్ 15 మినిట్స్లో 100 పాయింట్స్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 90 పాయింట్స్ ఒక సింగిల్ క్యాండిల్ 15 మినిట్స్లో రావడం జరిగింది. టోటల్గా అది మన ఎంట్రీ వచ్చి 80 నుంచి 200 ఆల్మోస్ట్ 120 పాయింట్స్ వచ్చిందనమాట. ఓకే, ఎనీవే ఈ ట్రేడ్ అంతా కూడా లైవ్లోనే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చి జస్ట్ ఒక అనాలిసిస్ వీడియో మాత్రమే. మన అనాలిసిస్ అంతా కూడా ఎక్కడైతే ఆడియో ఉండదో, ఎక్కడైతే ట్రేడ్స్ ఉండదో అదంతా కూడా స్పీడ్లో ఉంటుంది. అండ్ లైవ్ ఆడియో ఉన్న చోట మాత్రమే మనకు అనాలిసిస్ వీడియో ప్లే అవుతుంది. మిగతా అంతా కూడా ఫాస్ట్గా వస్తుంటుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. మన సెబీ రూల్స్ ప్రకారం ఇంకా లైవ్ అనేది కూడా కొంచెం కష్టతరం అవ్వచ్చు. అండ్ టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డైలీ మన లైవ్ ఈవినింగ్ సెషన్స్లో డైలీ యాక్టివ్గా ఉండండి. అక్కడ డైలీ డిస్కషన్స్ జరుగుతుంది. అండ్ టుడే అనాలిసిస్ అండ్ టుమారో అనాలిసిస్ అంతా కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి, ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవంతా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఈవినింగ్ సెషన్స్లో జరుగుతుంది. అండ్ డౌట్ సెషన్ లాగా ఉంటుంది. క్లియర్గా డౌట్స్ అండ్ ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మొత్తం ఫుల్ ఎండ్ వరకు చూడండి. కొంచెం 30-35 మినిట్స్ అరౌండ్ రేంజ్ ఉంది. ట్రేడ్ అనాలిసిస్ అంతా కూడా పిన్ టు పిన్ క్లియర్గా ఉంటుంది. మీకు డౌట్స్ ఏమి ఉండవు. హ్యాపీగా క్లియర్గా అర్థమవుతుంది. ఆ లెవెల్లో ఉంటుంది. అండ్ వాచ్ చేయండి. మీరు లైవ్ అనేది 3 అవర్స్ ఉంటుంది. ఆ 3 అవర్స్లో జరిగిన ట్రేడ్ అంతా కూడా ఇక్కడ లైవ్లో మన అనాలిసిస్ వీడియోలో ఒక 30 మినిట్స్లో ఉంటుంది. అండ్ ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది. వన్స్ అబ్జర్వ్ చేసి వాచ్ చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, మన ఫస్ట్ ఎంట్రీ అయితే ట్రిగర్ అయిపోయింది. 23,000 పిఎన్ఎఫ్ 23,000 పిఈ. ఆల్మోస్ట్ ఆల్రెడీ మనకు 20 పాయింట్స్ రన్ అవుతుంది. ఈజీగా గమనించాలి. లైన్ ఉంది కదా, అక్కడికి 30 పాయింట్స్. ఆ తర్వాత సెకండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒక 10 పాయింట్స్ డౌన్ వచ్చాక మార్కెట్ అరౌండ్ 125 దగ్గర రీఎంట్రీ ప్లాన్ చేయడం జరిగింది. డీటెయిల్ వీడియో క్లియర్గా ఉంటుంది. వాయిస్ ఓవర్ అంతా లైవ్ ఆడియోనే ఉంటుంది. జస్ట్ ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇక్కడంతా వాయిస్ లేదు కాబట్టి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డీటెయిల్స్ అంతా కూడా లైవ్ ఆడియోనే ఉంటుంది. వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్.
ఐ థింక్ యూ గైస్ మిస్డ్ ఎంతమంది అసలు ఎగ్జిట్ సారీ ఎంట్రీ దొరకలేదు. ఆనంద్ గుడ్ మార్నింగ్, రేని రీ ఎంట్రీ ఆర్ ఫ్రెష్? ఆల్రెడీ మిస్డ్ ఐ థింక్. ఇక్కడ వరకు వస్తుంది ఇది. స్టిల్ కొంచెం జర్నీ ఉంది ఆనంద్. ఇక్కడ ఇక్కడ వరకు ఉంది టోటల్గా. ట్రెండ్ లైన్ అండ్ హార్జాంటల్ లెవెల్స్ అండ్ వన్ మోర్ ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది. ఇది డే టైం ఫ్రేమ్. మనం ఇప్పుడు ఉన్నది 15 minutes టైం ఫ్రేమ్. మ్యాక్సిమం ఇక్కడ వరకు రావాలి మార్కెట్ 22,800 వరకు. వి ప్లాన్ సమ్ ఫస్ట్ బిఫోర్ దట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ఈ లెవెల్లో. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతాయి కానీ నెక్స్ట్ చెప్పలేము. అండ్ ఓకే 120 దగ్గర ప్లాన్ చేసుకుంటే ఒక మినిమం ఒక 20 పాయింట్స్. ఈ సపోర్ట్ ఇక్కడ ఒక సపోర్ట్, ఈ సపోర్ట్ వ్యాలిడ్ అయితే ఆ తర్వాత మనకు సిఈ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ నో ఎంట్రీస్. ఇక్కడ పి పి అయితే కంటిన్యూషన్ అవ్వచ్చు. రీ ఎంట్రీ ఇక్కడ నుంచి సేమ్ 125 ఆల్రెడీ మిస్ అయింది. 125 ఎర్లీ ఫాస్ట్గా ఒక 25 పాయింట్స్ టు 30 పాయింట్స్. ఎందుకంటే మార్కెట్ ఇంకా ఉంది 10 పాయింట్స్ ఎస్ఎల్. ఓకే దీని హై సెకండ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే ఈ క్యాండిల్ యొక్క హై మార్కెట్ 23,800 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే ఓకే ఈ యొక్క ట్రెండ్ లైన్ స్టిల్ రన్నింగ్లో ఉంది. ఈ కంటిన్యూషన్ ఇక్కడ వరకు 23,840 వరకు మార్కెట్ ఈరోజు ఉంది డైరెక్షనల్గా. ఇక్కడ కాస్త సపోర్ట్ తీసుకొని వన్స్ అగైన్ మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక్కడ నుంచి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి కంటిన్యూషన్ అయితే ఇక్కడ వరకు వస్తుంది 23,843. సి 1 అవర్ అండ్ డే టైమ్ ఫ్రేమ్ ట్రెండ్ లైన్, ఇది కంటిన్యూషన్. థింక్ ఇట్స్ డే టైమ్ ఫ్రేమ్. ఓకే, డే టైమ్ ఫ్రేమ్ ట్రెండ్ లైన్ కంటిన్యూషన్ ఉంది, ఇక్కడ వరకు రావాలి మార్కెట్. ఎక్స్టెండ్ చేస్తే ఎస్, see continuation, once again market reversal. మార్కెట్ ఇక్కడ వరకు వస్తుంది, రావాలి ఎగ్జాక్ట్గా. అండ్ స్టే ఆన్ పిఈ అండ్ మెయింటైన్ స్టాప్ లాస్. స్టే ఆన్ పిఈ, మెయింటైన్ స్టాప్ లాస్. పాయింట్స్ వచ్చింది ఆల్మోస్ట్. ఓకేనా, ఓ ఐ చేంజ్. స్టిల్ 23,000 స్ట్రాంగ్గా ఉంది ఓఐ. అండ్ 22,900 కూడా డెవలప్ అవుతుంది. మనం లోయర్ నుంచి వస్తున్న ప్రాబ్లం.
ఎస్, వెరీ గుడ్ లెవెల్. 22,850 ఈ లెవెల్ అబవ్ మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ ఒక 50 పాయింట్స్ వరకు వన్స్ ఈ రివర్సల్ కన్ఫర్మ్ అయిపోతే మనకు ఈజీగా వస్తుంది ఒక 50 పాయింట్స్ వరకు. ఈ ట్రెండ్ లైన్ బిలో క్లోజ్ అయిపోతే మాత్రం ఎగ్జిట్. ఈ ట్రెండ్ లైన్ బిలో క్లోజ్ అయిపోతే మాత్రం ఎగ్జిట్. అంటే వన్స్ అగైన్ మళ్ళీ రీఎంట్రీ అవ్వచ్చు, సేమ్ ప్రైస్లో కావాలన్నా రీఎంట్రీ అవ్వచ్చు ఇక్కడ సస్టైన్ అయితే. ఇది చూడండి వెరీ వెరీ లో డోజీస్ వస్తుంది, అంటే వాల్యూమ్ అయితే ఏం లేదు, బోత్ సైడ్స్ ఈక్వల్ వాల్యూమ్ ఉంది కానీ కొంచెం క్రిటికల్గా ఉందన్నమాట. రేంజింగ్ జరిగే ఏరియా ఇది టోటల్గా. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ రావాలి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి ఇక్కడ, కంపల్సరీగా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వాలి, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనకి సిఈ, అండ్ ఈ ఏరియాలో ఉన్నంతసేపు మనకు రేంజింగ్లో ఉంటుంది. ఈ రేంజింగ్లో టైం డీకే మనకు ఎస్ఎల్స్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డైరెక్షనల్గా మూవ్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, కాస్త డిలే జరిగి అప్ సైడ్ వెళ్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. బట్ టైం డీకే వల్ల మనం ఏం చేయలేం. స్టిల్ 2 minutes. ఈ 2 minutesలో ఈ రేంజ్ అబవ్ ఉంటే నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. బిఫోర్ దట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 22,930. ఈ 1.5 minutesలో ఈ రేంజ్ అబవ్ మార్కెట్ క్లోజ్ అయితే కంటిన్యూషన్, లేకుంటే మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, కాస్త టైం డీకే జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సస్టైన్ అవ్వాలి, ఇంకా 1 minute ఉంది, ఈ రేంజ్ అబవ్ సస్టైన్ అవ్వాలి. కమాన్. ఇది ఒక రెసిస్టెన్స్
22 930 ఒక రెసిస్టెన్స్ ఉంది. 1/1 ఇంకా ఇవన్నీ రెసిస్టెన్స్లో స్టెప్ బై స్టెప్ మెల్లిగా వెళ్ళాలి. నెక్స్ట్ టార్గెట్ అయితే ఇక్కడ వరకు ఉంది. 23,000 వరకు. ఎస్, వన్స్ అగైన్ ఈ జోన్లోకి రాకుండా కంటిన్యూషన్ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ వరకు 23,000 వరకు ఉంది మార్కెట్. జోన్ అబౌవ్ సస్టైన్ క్లోజ్ అయింది, బట్ సస్టైన్ అవ్వాలి అంటే కంటిన్యూషన్ అవ్వాలి ఈ జోన్ అబౌవ్. సి ఇక్కడ చూపించాను కదా మీకు. సి ఇది జోన్, యాక్చువల్ జోన్ ఇక్కడ డ్రా చేసి పెట్టుకున్నా. క్యాండిల్ అయితే అబౌవ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ దీన్ని అబౌవ్ సస్టైన్ అయ్యి దీన్ని అబౌవ్ ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు 23,040 వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ 23,040 వరకు. ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు ఈ జోన్ అనేది మెయిన్. ఇక్కడ రేంజింగ్ కాకుండా కంటిన్యూషన్ అయిపోతే మీకు సిఈ ట్రేడ్స్ అనేది కంప్లీట్ అవుతుంది. 23,930 ఆర్ 925 ఇప్పుడు మన రెసిస్టెన్స్. ఇది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఆ తర్వాత 23,000 వరకు వెళ్తుంది. 22,930 అట్ ప్రజెంట్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకోండి. ఓకే, రీటెస్ట్ కంప్లీటెడ్. రీటెస్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ వచ్చింది మనకు. టార్గెట్స్ రెడీగా ఉండండి. వన్స్ అగైన్ 2.5 minute ఉంది. ఈ జోన్లోనే ఉంది మార్కెట్. బ్రేక్అవుట్ అవ్వాలి. Okay, our 30 points completed. 30 points completed. Almost trail 30 25 points, 30 points, sorry, 65 25 points, almost 24 points reach in. Okay, VWAP పైన ఉన్నంత వరకు నో ప్రాబ్లం. వెరీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కంటిన్యూషన్కి కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. మనం ఇచ్చిన అబౌవ్ ద లైన్ సస్టైన్ అయింది మార్కెట్. నెక్స్ట్ టార్గెట్ 23,050 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నుంచి ఇక్కడికి జరిగే రన్నింగ్లో మనకి ఇక్కడ పాయింట్స్ అనేది ఈజీగా వస్తుంది.
లెట్స్ 1 minute to 1 minute 15 seconds to wait. ఈ క్యాండిల్ రివర్సల్ అయితే మనకి టార్గెట్స్ వస్తుంది, అదర్వైజ్ స్టిల్ రేంజింగ్ మార్కెట్. లాస్ట్ 30 seconds డిసైడ్మెంట్ చేస్తుంది. 5 minutes మొత్తం ఉన్నా కూడా లాస్ట్ 5 secondsలో రివర్సల్ ఉంటుంది. ఐ మీన్ 30 seconds, లాస్ట్ 30 secondsలో డిసైడ్మెంట్ జరుగుతుంది అనమాట. అంటే అబౌవ్ ద ట్రెండ్ లైన్ ఉండాలా, బిలో ద ట్రెండ్ లైన్ ఉండాలి. ఓకే, బిలో ద ట్రెండ్ లైనే క్లోజ్ అయింది. నెక్స్ట్ వాచ్, ఇది లెవెల్ మనకి బ్రేక్అవుట్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ అవుతేనే మనకి ఇక్కడ మూమెంటం వస్తుంది, అదర్వైజ్ నో మూవ్మెంట్. మార్కెట్ రేంజింగ్లో ఉండిపోయింది. ఎక్కడి నుంచి 10:45 టు ఇంకొక 10 minutes టు 1 hour, ఆల్మోస్ట్ 1 hourగా ఓన్లీ 9:10 టు 9:40 30 points రేంజ్లో స్టక్ అయిపోయింది మార్కెట్. ట్వంటీ టు 9:40 స్ట్రాంగ్గా ఉంది లెవెల్. ఈ లెవెల్తో మనకు 30 to 50 points ఈజీగా బ్రేక్అవుట్ చేయొచ్చు. వన్స్ ఈ లెవెల్ బ్రేక్, ఈ మూమెంట్ ఒక 50 points అనేది ఈజీగా మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు. 30 to 50 points ఫ్రమ్ అవర్ ఎంట్రీ. ఓకే, డన్. Move start. Okay, 85, our entry is 80. Once again market reversal. ఈ జోన్ రీటెస్ట్ చేసి రావాలి, వస్తుంది. లేకుంటే ఎగ్జిట్ అంతే. మార్కెట్ ఆడుకుంటుంది మనతో. ఓకే, ఈ లెవెల్ స్టిల్ దిస్ లెవెల్ ఈస్ యాక్టివ్. వన్స్ ఇక్కడ నుంచి రీటెస్ట్ చేసి మళ్ళా అబౌవ్ వెళ్తే అప్పుడు ఈ లెవెల్ దాటాలి మనకు. 20 to 9:40 అనేది వెరీ స్ట్రాంగ్గా ఉంది. అది బ్రేక్అవుట్ అయితే కానీ నెక్స్ట్ మూవ్ అనేది ఉండదు. అండ్ ఈ అప్పర్ ట్రెండ్ లైన్ అండ్ లోయర్ ట్రెండ్ లైన్, ఈ లోయర్ సపోర్ట్, అప్పర్ రెసిస్టెన్స్, ఇవి రెండు బ్రేక్అవుట్ అవుతాయి కానీ ఈ మూమెంట్ రాదు. అండ్ పిఈ సైడ్ అయితే ఐఎమ్ ఆల్రెడీ క్విట్ పిఈ. సినే ప్లానింగ్. ఈ లెవెల్ అబౌవ్ సస్టైన్ అయితే ఈ జర్నీలో మనకి ఈ పాయింట్స్ అనేది వస్తుంది. 30 points మినిమం వస్తుంది. ఫాస్ట్గా వెళ్తే 50 points కూడా వస్తుంది. లెట్స్ వెయిట్.
రోజు ఎలా వెళ్ళిందో చూడండి. ఎంతసేపు వెయిటింగ్కి ఇది ఎప్పుడైతే చెప్పానో దట్స్ రైట్ అనాలిసిస్. 50 పాయింట్స్ సింగిల్ టార్గెట్, సింగిల్ షాట్. ఎన్ని మాటలు చెప్పాను ఇదే. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్ళేటప్పుడు మనకు 30 to 50 పాయింట్స్ ఈజీ అని చెప్పానా. దట్స్ ఇట్. 50 కంప్లీటెడ్, ఎగ్జాక్ట్గా 50 పాయింట్స్ కంప్లీటెడ్. దట్ ఈస్ పవర్ ఆఫ్ అనాలిసిస్. ఓకే, ఇంకా వెళ్తుంది, మార్కెట్ మూమెంట్ ఉంది, వెళ్ళనివ్వండి. నెక్స్ట్ రేంజ్ కూడా చెప్తానేనండి, 2350. అప్పటి వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. ఎన్ని పాయింట్స్ వస్తుందో అన్ని పాయింట్స్ చూద్దాం. 2350 మనకు రెసిస్టెన్స్ రీచ్. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ ఏరియా, దిస్ ఈస్ ద ఏరియా రెసిస్టెన్స్ 23,050. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పడవచ్చు, లేకుంటే ఇక్కడ స్టే అవ్వాలి. హౌ మెనీ పాయింట్స్? ఆల్మోస్ట్ వెయిట్. ఓకే, 2350 రీచ్ అయిపోయింది, మార్కెట్ రీచ్ అయిపోయింది. డన్. పేషెన్స్ అండ్ అనాలిసిస్. సింగిల్ షాట్ 90 పాయింట్స్ ఆల్మోస్ట్. యా, 90 పాయింట్స్. ఓకే, 90 పాయింట్స్.